నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? మీరు తరచూ నడుము నొప్పితో ఇబ్బందిపడుతున్నారా? మూత్రంలో మంటను కిడ్నీ సమస్యగా భావించవచ్చా? మొదలగు కిడ్నీ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మేజర్గా 10 టీవీ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ ఎక్కువగా కిడ్నీ సమస్యల గురించి వింటూనే ఉంటాము తరచూ. సో ఎందుకు వస్తూ ఉంటాయి? సో మన శరీరంలో హార్ట్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ 2 కిడ్నీస్. హార్ట్ ఎట్లయితే పంప్ చేస్తుందో బ్లడ్ని శరీరంలో వివిధ అవయవాలకు వెళ్ళడానికి, అలాగే రక్తాన్ని శుద్ధి చేసేది ప్రతి క్షణము ఈ 2 కిడ్నీలో ఉండే ఫిల్టర్స్. సో మనకి కిడ్నీ సమస్యలు తెలుసుకోవడం అందుకే చాలా ఇంపార్టెంట్. ఈ కిడ్నీ సమస్యలు అందరికీ వస్తాయా, ఏ వయసులో వస్తాయని అందరికీ స్వతహాగా డౌట్లు వస్తూ ఉంటాయి. సో మనం గుర్తుంచవలసింది ఏంటంటే ఏ వయసులో అన్నా కూడా కిడ్నీ సమస్యలు రావచ్చు. మనకి రాదులే అనుకునే అపోహతో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఎవరికైనా రావచ్చు, వాళ్ళలో కొద్ది మందికి మోర్ కామన్గా ఉండొచ్చు. చిన్నపిల్లలు లైక్ పుట్టుక కంటే ముందు కూడా రావచ్చు, పుట్టిన తర్వాత కూడా రావచ్చు, వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్స్లో కూడా రావచ్చు. కానీ ముఖ్యంగా పెద్దవాళ్ళలో డయాబెటీస్ ఉండేవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీలో ఇంకొకరికి ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, స్మోకింగ్, లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో ఎవరైతే మేనరికం పెళ్లి చేసుకొని వాళ్ళకు పుట్టే పిల్లలకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది అని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ తెలిసిన వాళ్ళకి నెక్స్ట్ పుట్టే పిల్లల్లో కూడా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు డాక్టర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకు కూడా చాలామంది తెలుసుకోలేరు ఫెయిల్ అయింది లేదంటే ఏదైనా సమస్య ఉంది అని. మరి ముందుగానే గ్రహించాలి అంటే ఏదైనా టెస్ట్ ఉందా? సో ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ముందే సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి మనకి, వ్యాధి లక్షణాలు. లైక్ హార్ట్ ప్రాబ్లం వస్తే ఆయాసం రావడము, వాపులు రావడము, అలాగే లివర్ ప్రాబ్లం వస్తే మనకి జాండీస్ కనిపించడము, ఆకలి తగ్గిపోవడము. సో అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్లో పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో కిడ్నీలు కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడు పెద్దగా వ్యాధి లక్షణాలు కనిపివ్వవు మనకి. అందుకే మనం ఎక్కువ టెస్టులు చేసుకొని కిడ్నీ ప్రాబ్లం మొదటి దశలో, రెండో దశలో కనుక్కోవడానికి వీలుంటుంది. కొద్ది మందికి లైక్ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతే వాపులు రావడం కానీ, కొంచెం నీరసం రావడం కానీ, మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ ఉండడం కానీ, మూత్రంలో ఎర్ర రక్త కణాలు లీక్ అయ్యి కొద్ది మందికి ఎర్లీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కానీ ఎక్కువ మంది పేషెంట్లకి కిడ్నీ ఫెయిల్యూర్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా వ్యాధి లక్షణాలు బయటపడవు. కొద్దిమందికి దే కెన్ ఫీల్ కొద్దిగా వాళ్ళు చేసే పనులలో కొంచెం నీరసత్వం రావడము, ఆకలి తగ్గిపోవడము, రక్తహీనత రావడము, ఇటువంటివి ఏమైనా బయటపడితే వాటి కారణాలు వెతికేటప్పుడు మనకి కొద్దిసార్లు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని కొన్ని టెస్టులు చేస్తే కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక బయటపడుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇంత ముందు నుంచి కూడా మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రొటీన్గా చేస్తూ ఉన్నాము. 3 ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటాయి కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి. ఒకటి కిడ్నీ స్కానింగ్. సో అల్ట్రాసౌండ్ చిన్న టెస్ట్ ఇది. ఎక్కడైనా మన చిన్న సెంటర్లలో కూడా, చిన్న ఊర్లలో కూడా ఇప్పుడు కిడ్నీ అల్ట్రాసౌండ్ చేస్తూ ఉన్నారు. సో కిడ్నీ ఆకారాలు ఎట్లా ఉన్నాయి, 2 కిడ్నీలు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా, కిడ్నీ వాప్ ఏమన్నా ఉందా, మూత్రాశయం ఎలా ఉంది అనేది క్లియర్గా అందులో తెలుస్తుంది. సో ఇది నార్మల్గా ఉంటే మనం ఆల్మోస్ట్ నార్మల్ కిడ్నీ ఫంక్షన్, కానీ దీంట్లో తెలియదు. సో కిడ్నీ ఆకారాలు, సైజ్ తెలిసిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ తెలుసుకోవడానికి ఒక చిన్న రక్త పరీక్ష ఉంటుంది. దీని పేరే సీరం క్రియాటిన్ టెస్ట్ ఆర్ జిఎఫ్ఆర్ అని కూడా అంటారు. సో నార్మల్గా సీరం క్రియాటిన్ 1 లోపల ఉండాలి మనకి, అందరికీ ఎవరికైనా కూడా. సో కొంచెం క్రియాటిన్ పెరుగుతుంది, లైక్ 1.3, 1.4, 1.5 ఇట్లా వెళ్తుంది అంటే కనుక కిడ్నీల పనితనం తగ్గిపోతున్నాయని మనం అనుకోవచ్చు. ఇంకొక టెస్ట్, ఒక స్కానింగ్, ఒకటి కిడ్నీ పనితనం తెలుసుకోవడానికి రక్త పరీక్ష, 3వ టెస్ట్ యూరిన్ టెస్ట్. సో కిడ్నీలు ఉత్పత్తి చేసే ఈ యూరిన్లో మలినాలన్నీ వెళ్ళిపోతుంటాయి. సాధారణంగా మనకి యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉండరాదు, యూరిన్లో ఎర్ర రక్త కణాల లీకేజ్ కూడా కనిపించకూడదు. సో మనం ఈ చిన్న పరీక్షతో ఒకవేళ మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ అని వచ్చినా, మూత్రంలో ఎర్ర రక్త కణాలు లీక్ అవుతున్నాయన్నా, యూరిన్లో పస్ సెల్స్ ఎక్కువ ఉన్నాయన్న, నార్మల్గా 4 to 5 పస్ సెల్స్ ఉంటాయి, కొద్దిమందికి ఎక్కువ ఏమైనా వస్తున్నా ఈ కిడ్నీ సంబంధించిన
వ్యాధులు ఏమన్నా ఉన్నాయేమో అని జూడి చేసుకోవడానికి మళ్ళీ వేరే టెస్టులు చేయవలసి ఉంటుంది. సో ఈ 3 టెస్టులు మనకు పురాతనంగా లాస్ట్ 10-15 నుంచి అందరికీ చేస్తున్నాం ఎవరికన్నా సంశయం ఉంటే కనుక. ఇప్పుడు కొత్త టెస్టులు అంటే కన్నా ఎక్కువగా ఇవి జెనెటిక్ టెస్ట్ బేస్డ్ జరుగుతున్నాయి. సో చిన్నపిల్లలకి పుట్టడానికి ముందే లైక్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంది, లేకపోతే ఆల్పోర్ట్ సిండ్రోమ్ అని ఉంది, లేకపోతే నెఫ్రోనాఫ్థసిస్ అని, ఇవన్నీ కొన్ని జెనెటిక్ డిసీజెస్, కిడ్నీలో వచ్చే జెనెటిక్ డిసీజ్. ఇవన్నీ కూడా మనము ఏటిపికల్ హెచ్యుఎస్ అని, ఇవన్నీ కూడా ఒక జీన్స్ ద్వారా, సింగిల్ జీన్ ఆర్ 2 జీన్స్ ద్వారా వచ్చే కిడ్నీ జబ్బులు. ఇటువంటి కిడ్నీ జబ్బులు ఏమన్నా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కన్నా పుట్టబోయే పిల్లలకంటే బిఫోర్ ఫర్టిలైజేషన్ జరగడానికి ముందు కూడా మనం, లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ కడుపులో ఉండగానే శిశువు లైక్ ఇది ఉమ్మునీరు నుంచి కొంచెం సెల్స్ తీసుకొని దాన్ని జెనెటిక్ అనాలిసిస్ చేసి ఈ జబ్బులు ఉన్నాయా, ఈ జీన్స్ పుట్టబోయే వాళ్ళకు ఉన్నాయని కనుక్కొని ఒకవేళ ప్రమాదకరమైన కిడ్నీ జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కనుక ముందే కొద్దిమంది టర్మినేషన్ కూడా చేసుకుంటున్నారు. ఇవి కొత్తగా వచ్చిన టెస్ట్లు అనమాట. మెజారిటీ ఆఫ్ ద కొత్త టెస్ట్లన్నీ కూడా జెనెటిక్ బేస్డ్ టెస్ట్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఓకే. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా ఏమైనా రకాలు ఉంటాయా డాక్టర్? యా, కిడ్నీ ఫెయిల్యూర్ యూజువల్గా 2 రకాలు. ఒకటి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. రీనల్ అన్న కిడ్నీ అన్న ఒకటే. సో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఇంకొకటి సెకండ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే ఉన్న పలంగా సడన్గా 2 కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, దీన్ని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. ఇది సడన్గా వస్తుంది కాబట్టి 80% వాళ్ళలో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కారణాలు ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, పెయిన్ కిల్లర్స్ రావచ్చు, లేకపోతే స్టోన్స్, ఇంకొన్ని ఎస్ఎల్ఈ అని కొన్ని సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కారణాన్ని ట్రీట్ చేస్తే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. వీటికి యూజువల్గా 80% మంది ప్రజలకి ఈ అక్యూట్ ఫెయిల్యూర్ వస్తే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 20% వాళ్ళలో కొద్దిగా ప్రాబ్లం ఎక్కువైపోయి పర్మనెంట్ రీనల్ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళొచ్చు. సో ఇది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఇంకా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటాము. 2 ఒకటే వ్యాధి. సో ఇది దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు, అంటే నిదానంగా స్లోగా కిడ్నీలు డ్యామేజ్ అవుతే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇది స్లోగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి తొందరగా పేషెంట్స్కి బయటికి కనిపించదు కాబట్టి లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తారు. యూజువల్గా లాస్ట్ స్టేజ్లోనే బయటపడుతుంది. అందుకే ఇందులో కొంచెం కిడ్నీ, ఈ టైప్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. వీటికి స్లో చేయడానికి కొత్త రకం ట్రీట్మెంట్స్ వచ్చాయి కానీ యూజువల్గా రివర్స్ చేయలేము వీటిని. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అయితే రివర్స్ చేయొచ్చు. ఓకే. అండ్ డాక్టర్, కొంతమందిలో వింటూ ఉంటాం 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అని, మరి వాళ్ళకి ఏంటి ఆప్షన్? సో యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ మనం ఒకటి చెప్పాము అంటే కన్నా ఇట్ యూజువల్లీ ఇండికేట్స్ 2 కిడ్నీలు ఫెయిల్ అయితేనే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఓకే. సో ఒకటే కిడ్నీ పని చేయడం లేదంటే వాళ్ళకి ఇంకొక కిడ్నీతో వాళ్ళ లైఫ్ టైం గడిపేయచ్చు. ఒక కిడ్నీ పనిచేస్తున్నా కూడా క్రియాటిన్ నార్మల్గానే ఉంటుంది. ఈ రక్తంలో మలిన పదార్థాలు ఒక్క కిడ్నీ ఫిల్టర్ చేసేసి బయటికి పంపిస్తుంటే కూడా యూజువల్గా ప్రాణాపాయం ఉండదు ఒక కిడ్నీ పని చేస్తూ ఉంటే. సో 2 కిడ్నీలు పని చేయకుండా ఉంటేనే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ అంటాం. ఓకే. సో క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఒక పేషెంట్కి వచ్చింది, కనుక్కోవడం లేట్ అవ్వడం వల్ల లాస్ట్ స్టేజ్లో బయటపడింది అంటే వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల శరీరంలో ఉండే మలిన పదార్థాలు అన్నీ ఎక్కువైపోయి ఈ రక్తం ప్రతి కణానికి వెళ్ళేది, ప్రతి ఆర్గన్కి వెళ్ళే రక్తం అంతా చెడిపోవడం వల్ల వీళ్ళు మిగతా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత రక్తాన్ని ఆర్టిఫిషియల్గా క్లీన్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ మొత్తం మీద 3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి. ఒకటి హీమోడయాలసిస్, అంటే రక్తాన్ని ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా డయాలసిస్ మెషిన్తో శుద్ధి చేసుకోవడం. వారానికి 3 లేక 2 లేక 4 సార్లు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ డిసైడ్ చేస్తారు డాక్టర్స్. సెకండ్ ఆప్షన్ వచ్చి పెరిటోనియల్ డయాలసిస్. ఇది మనకు కడుపులో ఒక ట్యూబ్ పెట్టేసేసి పెరిటోనియల్ ఫ్లూయిడ్ అని అది రక్తాన్ని క్లీన్ చేస్తుంది. ఇది 2వ ఆప్షన్. ఇంకా 3వ ఆప్షన్ అన్నింటికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చి కిడ్నీ మార్పిడి ఆపరేషన్. సో ఇప్పుడు మనకు ఆ 2 పనిచేయని 2 కిడ్నీని అట్లే ఉంచేసి బాడీలో 3వ కిడ్నీ డోనార్ ఎవరన్నా ఉంటే అది తీసుకొచ్చి పొత్తి కడుపులో పెడతాము. అది సక్సెస్ అవుతే కన్నా అది రక్తాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి డయాలసిస్ అవసరం ఉండదు. సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఓకే. ఈ 3 స్టేజెస్ గురించి కూడా ఒకసారి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి డాక్టర్. సో ఇప్పుడు లేటెస్ట్గా హీమోడయాలసిస్ అనేది మీకు ఒక ఆప్షన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి. సో యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే రక్తాన్ని శుద్ధి చేయించుకోకుండా ఉంటే మనకి ఒక 6 months 1 year కంటే కూడా జీవించడానికి అవకాశం ఉండదు. ఇంతకుముందు కాలంలో లైక్ 20 years బ్యాక్ ఎప్పుడైతే మనకు డయాలసిస్ ఫెసిలిటీస్ లేవో
అప్పుడు యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇంకొక 6 monthsలో చనిపోతారు వీళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా డయాలసిస్ మెషిన్స్ మంచివి వచ్చి ప్రభుత్వాలు కూడా ఈ డయాలసిస్ మెషిన్స్, డయాలసిస్ సెంటర్స్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో పెట్టడం వల్ల చాలామంది పేషెంట్స్ ఇప్పుడు డయాలసిస్ చేయించుకుంటూ 2 కిడ్నీలు ఫెయిల్ అయినా కూడా ఆల్మోస్ట్ నార్మల్ జీవితాన్ని గడపడానికి సాధ్యమవుతుంది. సో హీమోడయాలసిస్లో కూడా ఇప్పుడు లేటెస్ట్గా హీమో డయాఫిల్ట్రేషన్ అని కొత్త రకం మెషిన్స్ వచ్చాయన్నమాట. సో నార్మల్గా మనం ఎంత హీమోడయాలసిస్ చేయించుకున్నా వారానికి 3 సార్లు 2 కిడ్నీలు పనిచేసేంత మెషిన్ చేయలేదు. సో మెషిన్ చేసేది మామూలు కిడ్నీల్లో ఒక 15 పైసలు మాత్రమే మెషిన్ చేయగలదు అనమాట. సో వాళ్ళు ఆ 15% క్లీనింగ్కే మనం ఇంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం కూడా మేబీ మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ పేషెంట్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఒక 4-5 years మాత్రమే బతకగలరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకుండా ఉంటే. సో కొత్త టెక్నిక్స్లో లైక్ హీమోడయాఫిల్ట్రేషన్ ఇట్లాంటివి ఇంకా కొంచెం ఎక్కువగా క్లీన్ చేస్తాయి రక్తాన్ని. సో హీమోడయాఫిల్ట్రేషన్ కొత్త మెషిన్స్ వచ్చాయి. ఇది ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ డయాలసిస్ పేషెంట్స్కి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి. అలాగే రెండో ఆప్షన్ చెప్పాను కదా, పెరిటోనియల్ డయాలసిస్ అని చెప్పి. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో కూడా ఒకటి లేటెస్ట్గా వచ్చిందంటే పెరిటోనియల్ డయాలసిస్ మెషినే ఆ యంత్రం మీద మనం ఆ ఫ్లూయిడ్ పెడితే అదే ఫ్లూయిడ్ లోపలికి పంపించేసి ఆ యంత్రము రక్తాన్ని శుద్ధి చేసి మనం మళ్ళీ బయటికి పంపించేస్తుంటుంది అన్నమాట. సో పేషెంట్ యూజువల్గా పడుకునేటప్పుడు ఈ తన సిఏపిడి మెషిన్, ఏపీడి మెషిన్తో రక్తాన్ని క్లీన్ చేసుకొని మార్నింగ్ తన జీవితాన్ని సాధారణంగా గడిపేస్తూ ఉండొచ్చు. అది పెరిటోనియల్ డయాలసిస్ వచ్చిన లేటెస్ట్ టెక్నిక్. ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి. ఇంత ముందు కాలంలో less than 10 years ఏజ్ పిల్లలకి ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు 3 years 2 years పిల్లవాళ్ళకు, చిన్న పిల్లలకి కిడ్నీలు ఫెయిల్ అయినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ డెవలప్ అయ్యాయి, సర్జరీ టెక్నిక్స్ డెవలప్ అయ్యాయి. సో ఎక్కువ చేస్తున్నారు. అండ్ కొన్ని కొత్త రకాల మందులు కూడా వచ్చాయి ఇందులో లేటెస్ట్గా. అంటే యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ ఎలా జరుగుతుంది అంటే డోనర్ ఆ కిడ్నీ ఇచ్చిన తర్వాత మనం పేషెంట్లో ఆ కిడ్నీ పెట్టినప్పుడు ఆ కిడ్నీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కానీ మన శరీరంలో కొన్ని యాంటీబాడీస్, అది ఫారిన్ ఆబ్జెక్ట్ కాబట్టి మన శరీరంలో కొన్ని యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ పెట్టిన కొత్త కిడ్నీని రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ రిజెక్షన్ని తగ్గించడానికి మనకి కొత్త రకం మందులు వచ్చాయి. ఇంతకుముందు కాలంలో చాలా హై డోస్ స్టిరాయిడ్స్ వాడాల్సి వచ్చేది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేవి. సో అవి తగ్గించడానికి ఇప్పుడు స్టిరాయిడ్ని బాగా మినిమైజ్ చేసాము, స్టిరాయిడ్ డోసులు బాగా తక్కువ ఇస్తున్నాం. కొంతమంది పిల్లలకి ఎస్పెషల్లీ స్టిరాయిడ్స్ వల్ల గ్రోత్ ఉండదని చెప్పి స్టిరాయిడ్స్ లేకోకుండానే ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త రకం మందులు పెట్టి రిజెక్షన్స్ లేకుండా చేస్తున్నాం. ఓకే. అండ్ వింటూ ఉంటాము కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కూడా. ఈ సమస్య ఎందుకు వస్తుంటుంది? సో ఇంతకుముందు లైక్ కిడ్నీలో స్టోన్స్ ఒక 100 మందిని మనం తీసుకుంటే కన్నా అందులో 10-15 మందికి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందరికీ రాదు ఈ కిడ్నీ స్టోన్స్. సో 100 మందిలో ఆ 10-15 మంది ఎవరు? సో ఆ 10-15 మందిలో మళ్ళీ ఒకసారి కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ 50% ఛాన్స్, 60% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 85% ఆఫ్ ద పాపులేషన్ తప్పించుకుంటారు కిడ్నీ స్టోన్స్ రాకుండా. సో దీనికి కారణం ఏంటి? ఎందుకు కొద్ది మందికి మాత్రమే వస్తుంది? సో ఒకటి జెనెటిక్ ప్రాబ్లం, వాళ్ళకు ఒక టెండెన్సీ ఉంటుంది కొద్దిమందికి జీన్స్ ద్వారా స్టోన్స్ వచ్చే అవకాశాలు. దాని మీద సెకండ్ ఇన్సల్ట్ పడడం, సెకండ్ హిట్ అంటాం దాన్ని. సో ఆల్రెడీ ఒక జెనెటిక్ టెండెన్సీ ఉండి కొన్ని ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల, ఈ ద్రావకాలు ఎక్కువ తీసుకోకపోవడం వల్ల, నీరు ఎక్కువ తీసుకోకపోవడం వల్ల, అన్హెల్తీ లైఫ్ స్టైల్ లైక్ ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్ తినడము, బయట ఈ ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ అంటాం కదా మనం, ఇవి ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా అసిడిఫైడ్ యూరిన్ని, అంటే యూరిన్ ఎక్కువ యాసిడ్స్తో ఉండేటట్టు చేస్తుంది. సో యూరిన్లో ఎక్కువ ఆల్కలీస్ ఉంటే మనకు స్టోన్స్ రాకుండా ఉంటాయి. సో ఎక్కువ యాసిడిఫైడ్ యూరిన్ మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనం మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాం అది. సో ఆల్రెడీ ఒక జెనెటిక్ టెండెన్సీ ఉండి కొన్ని ఆహార పదార్థాల వల్ల ఈ అసిడిఫైడ్ యూరిన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సెకండ్ హిట్ జరగడం వల్ల కొద్దిమందికి స్టోన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ కూడా లైక్ ఇంతకుముందు నాకు ఎక్కువగా 20 years, 40 years, 60 years ఈ ఏజ్ గ్రూప్లోనే చూసేవాళ్ళం. కానీ లేటెస్ట్గా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్టోన్స్ వస్తున్నాయి ఈ లాస్ట్ 10 yearsలో. ఎందుకు ఇది ఎక్కువ అవుతుంది? సో అగైన్ ఆహార నియమాలు అన్నీ తప్పుతున్నాయి. ఇంతకుముందు కాలంలో చిన్నపిల్లలకి ఎవరు కూడా ఏరేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు కాదు. మనం ఒక స్టేజ్కి వచ్చినాక లైక్ 20 years, 30 years తర్వాతనే తాగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇంత ముందు కాలంలో అందరూ కూడా ఇంట్లో ఫుడ్ తీసుకోవడానికి ఉత్సాహపడేవాళ్ళు.
చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఇంట్లో చేసిన ఫుడ్డే పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్స్, దాంట్లో ఆ ఫుడ్స్ మళ్ళీ రీహీట్ చేసుకోవడము, మైక్రోవేవ్లో పెట్టుకొని, సో ఇందులో కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ కూడా అసిడిఫైడ్ యూరిన్ క్రియేట్ చేసి స్టోన్స్ వచ్చే అవకాశాలు చిన్నపిల్లల్లో కూడా చాలా ఈ మధ్య పెరిగిపోయాయి. స్టోన్స్లో సైజెస్ ఉంటాయని, మరి రకాలు కూడా ఉంటాయా? సో ఈ కిడ్నీ స్టోన్స్ యూజువల్గా మనకి మూత్రంలో వాటర్ ప్లస్ కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్స్ శాతం ఎక్కువైపోతే స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా ఈ యూరిన్లో ఉండే కెమికల్స్ కామన్ ఏమంటే కాల్షియం, సెకండ్ ఆక్సలేట్, 3 ఫాస్ఫేట్, ఇంకోటి యూరిక్ యాసిడ్. ఇవి కాకుండా సిస్టీన్ అని ఇంకో కెమికల్ ఉంటుంది, అది కొంచెం అరుదుగా ఉంటుంది. సో మోస్ట్లీ ఈ 4 రకాల స్టోన్స్ కామన్: యూరిక్ యాసిడ్ స్టోన్స్, కాల్షియం ఆక్సలేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. ఓకే, ముందే ఆ స్టోన్స్ ఏర్పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ఈ 10 to 15% ఆఫ్ ద పాపులేషన్ ఆల్రెడీ కొద్దిమందికి చిన్న స్టోన్స్ ఉన్నాయని ఏదో టెస్ట్ చేయడం వల్ల, లేదా నడుము నొప్పి వచ్చినప్పుడు కిడ్నీలు ఎట్లా ఉన్నాయని చూసుకోవడానికి చెక్ చేసినప్పుడు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయని చెప్తారనమాట. సో వీళ్ళకి పెద్ద స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక మేము చెప్పినట్టు ఈ కారణాలని తీసేయాలి. సో ఎవరికైతే స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఉంటుందో వాళ్ళు ఈ స్టోన్స్ మళ్ళీ రికర్ కాకుండా ఉండడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనం తీసుకునే వాటర్ కంటెంట్ పెంచాలి. సో యూరిన్ 2 లీటర్స్ వచ్చేటట్టు చేసుకునేంత వాటర్ తాగాలి పర్ డే. సో ఇంత ఫిక్స్డ్ క్వాంటిటీ అట్లా ఏమి ఉండదు. 4 లీటర్స్ తాగాలి, 3 లీటర్స్ తాగాలి, 5 లీటర్స్ తాగాలని మనం పనిచేసే ప్రదేశంలో ఉన్న ఉష్ణోగ్రతను బేసిస్ మీద మన యూరిన్, ఒకవేళ మనం హాట్ కండిషన్స్లో పనిచేస్తున్నాం అనుకోండి, ఎక్కువ వాటర్ మనకు శరీరంలో చర్మం దగ్గర నుంచి ఎంత ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. సో డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి మనకు 2 లీటర్స్ కావాలి అంటే కన్నా 4 లీటర్స్ వాటర్ తాగాలి. అదే ఏసీ కోల్డ్ క్లైమేట్లో పనిచేస్తున్నారు, ఏసీలో ఉంటున్నారు అంటే వాళ్ళకి 2 లీటర్స్ యూరిన్ రావాలి అంటే 3 లీటర్స్ వాటర్ తాగితే సరిపోతుంది. సో మనం ఏ ప్రదేశాల్లో పనిచేస్తున్నామో, మన జీవన శైలి ఏంటి, మనం చేసే పని ఏంటిని బట్టి కూడా వాటర్ ఇంటేక్ డిసైడ్ అవుతుంది. యూజువల్గా యూరిన్ 2 లీటర్స్ వచ్చేంత వాటర్ తాగితే సరిపోతుంది. ఎక్కువ తాగడం కూడా ఒకేసారి మంచిది కాదు. అండ్ ఫ్రీక్వెంట్గా తాగాలి. మన క్వాంటిటీ మనం వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎంత తాగాలని చెప్పి ఎంత ఫ్రీక్వెంట్గా తాగాలి. సో మనం మేల్కొని ఉన్నప్పుడు ఉన్న ఆ 16 అవర్స్లో అట్లీస్ట్ 8 to 9 టైమ్స్ తాగాలి. సో రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ యూరిన్లో కెమికల్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి వాటర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అట్లాంటప్పుడు క్రిస్టల్స్ అండ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఓకే, మరి ఆల్రెడీ ఏర్పడిన స్టోన్స్ని రిమూవ్ చేయించుకోవాలి అంటే ఏం పద్ధతుల్లో ఉన్నాయి? సో ప్రతి స్టోను సర్జరీ ద్వారానే రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు ఆ స్టోన్ ఎక్కడ ఫామ్ అయింది, కిడ్నీలో ఫామ్ అయిందా, కిడ్నీ కింద ఉండే మూత్రనాళంలో ఫామ్ అయిందా, లేకపోతే మూత్రాశయంలో ఫామ్ అయిందా, ఎక్కడ ఆ పొజిషన్ ఆఫ్ ద స్టోన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. రెండవది అది ఎంత నొప్పి కలిగిస్తుంది, మన సిమ్టమ్స్ ఏంటి దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకొకటి ఈ స్టోన్స్ కొంతమందికి మూత్రాశయంలో కానీ మూత్రనాళంలో కానీ అడ్డుకొని ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే దాన్ని బట్టి, మరియు ఆ కిడ్నీ స్టోన్ ఉన్న పేషెంట్కి షుగర్ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకొని డిసైడ్ చేస్తారనమాట. వీళ్ళకి మెడిసిన్స్ సరిపోతాయా, వాటర్ ఎక్కువ తీసుకుంటే ఫ్లష్ అవుట్ చేసుకోవచ్చా, లేకపోతే సర్జరీకి వెళ్ళాలా అని చెప్పి. యూజువల్గా 10 మిల్లీమీటర్స్ పైన అంటే 1 సెంటీమీటర్ పైన ఉండే స్టోన్స్కి యూజువల్గా సర్జరీ అవసరం పడుతుంది. ఈ సర్జరీ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి ఎండోస్కోపీ ద్వారా, అంటే యురేట్రోస్కోప్, మూత్రాశయంలోకి ఫ్లెక్సిబుల్ స్కోప్ అని పాస్ చేసి ఆ మూత్రనాళంలో కూడా ఆ పైప్ పెట్టేసేసి స్టోన్ దగ్గరికి వెళ్ళి ఈ థూలియం లేజర్ అని ఉంటుంది, దాంతో ఆ కరెంట్ లాగా పెడితే కన్నా ఆ గట్టి స్టోను పొడి అయిపోతుంది అనమాట, పౌడర్ అయిపోతుంది, యూరిన్లోంచి పాస్ అయిపోతుంది. ఇవన్నీ కూడా సర్జికల్ టెక్నిక్స్, కానీ మనకేం కోత ఏమి ఉండదు. ఈ ఎండోస్కోపీ ద్వారా యురేట్రోస్కోపీ ద్వారా చేస్తామన్నమాట. ఇందులో మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ ఎవరికి అవసరం పడతాయంటే పెద్ద స్టోన్ ఉండడము, స్టోన్ వల్ల బాగా నొప్పి రావడము, స్టోన్స్ రెండు కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడి 2 మూత్రనాళాలు బ్లాక్ అయ్యి యూరిన్ రాకపోతూ ఉంటే, ఆర్ ఈ స్టోన్స్తో పాటు మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే వీళ్ళకి కంపల్సరీగా అర్జెంటుగా ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళు డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని వాటర్ ఎక్కువ తాగి
వెయిట్ చేస్తే కొంతమందికి చిన్న చిన్న స్టోన్స్ ఆటోమేటిక్గా పాస్ అవుట్ అవుతాయి. ఏవి స్టోన్స్ కరగవు, యూజువల్గా ఒకసారి ఫామ్ అయిన స్టోన్స్ చిన్న స్టోన్స్ అయితే పాస్ అవుట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, వీటిని ఎంతవరకు లైఫ్ థ్రెటనింగ్ సమస్యలుగా భావించాల్సి ఉంటుంది, లేదంటే ఇవి సర్జరీస్ కానీ లేదంటే ఈజీగా పోయే సమస్యలుగానే భావించాలా? ఆ, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ కిడ్నీ స్టోన్స్ యూజువల్గా లైఫ్ థ్రెటనింగ్ కావు, కానీ కొన్ని సమయాల్లో లైక్ 2 కిడ్నీస్లో బ్లాక్ చేస్తే యూరిన్ రాకపోతూ ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి కండిషన్లో ఇవి లైఫ్ థ్రెటనింగ్, త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే లేట్ అయ్యే కొద్దీ యూరిన్ రాకపోతే మళ్ళీ కిడ్నీ బ్యాక్ ప్రెషర్ ఎంత ఎక్కువైపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి. ఓకే. ఇంకా ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా ఈ కిడ్నీ సమస్యల్ని ముందుగానే కనుక్కునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే స్టేజెస్ పెరిగే కొద్దీ మాత్రమే తెలుస్తాయంటారా? ఇంతకుముందు మీకు చెప్పినట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ యూజువల్గా సైలెంట్ కిల్లర్ అంటారు ఇది. ఎందుకంటే మనకి మొదటి దశలో, సెకండ్, థర్డ్ యూజువల్గా సీకేడీ క్రమక్రమేణా కిడ్నీ చెడిపోవడాన్ని సీకేడీ అంటారు. సో యూజువల్గా దీన్ని సీకేడీ 1, 2, 3, 4, 5 స్టేజెస్లో ఉంది. సీకేడీ 1, 2 స్టేజెస్లో మనకి క్రియాటిన్ కూడా పెరగదనమాట ఇది. సో దానికంటే ముందే ఎలా కనుక్కోవడం, అగైన్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు యూరిన్ టెస్ట్ చేయడం. యూరిన్లో ఒకవేళ ప్రోటీన్ లీకేజ్ ఉంది, ఎర్ర రక్త కణాలు లీక్ అవుతున్నాయి అని ఏమైనా సంకేతాలు కనిపిస్తే అవి మళ్ళీ రిపీట్ చేసుకొని మంచి ల్యాబ్లో, అందులో కూడా అలాగనే ఉంటే ఈ కారణాలు వెతకడానికి ఒక సింపుల్ టెస్ట్ ఒకటి, ఎందుకు ప్రోటీన్ లీక్ అవుతుంది, ఎందుకు ఆర్బీసీ కణాలు లీక్ అవుతున్నాయి కనుక్కోవడానికి కిడ్నీ బయాప్సీ అనే ఒక టెస్ట్ చేస్తాం. సో ఇది కూడా ఇప్పుడు ఇంత లైక్ 15 years బ్యాక్, 20 years బ్యాక్ కొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చాయి కిడ్నీ బయాప్సీ చేస్తే. సో కిడ్నీ బయాప్సీ యూజువల్గా లోకల్ అనస్థీషియాలో చేస్తాము. కిడ్నీ కింద భాగంలోకి సూది పెట్టి చిన్న దారం లాంటి పీసెస్ 2 టెస్ట్కి పంపిస్తాం. యూజువల్గా మైక్రోస్కోప్లో పెట్టి పెథాలజిస్ట్ మనకు డయాగ్నోసిస్ ఇస్తుంది, ఎందుకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, కారణం ఏంది, ఆ కారణానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తే కారణాన్ని తగ్గించి కంప్లీట్గా కిడ్నీ స్టేజ్ 2, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 5లోకి పోకుండా ఆపడానికి లేకపోతే రివర్స్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందని ఈ కిడ్నీ బయాప్సీతో మనం తెలుసుకోవచ్చు. యూజువల్గా ఇంతకుముందు కాలంలో కిడ్నీ బయాప్సీ చేస్తే కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేవి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ చేయడం వల్ల కొంచెం కరెక్ట్గా మనం పిన్ పాయింట్ చేసి కిడ్నీ ఎక్కడ ఉంది దాని కింది భాగంలోకి కరెక్ట్గా నీడిల్ పెట్టి చేయగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మోర్ సేఫ్ అయింది కిడ్నీ బయాప్సీ. సో ప్రజలు కూడా ఒకవేళ ఈ సంకేతాలు ఏమన్నా ఉండి యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉంది, ఈ కిడ్నీ పనితనం తగ్గడానికి కారణం తెలియట్లేదు అంటే ఈ కిడ్నీ బయాప్సీ డాక్టర్లు చెప్తారు చేయించుకోమని చెప్పి. సో వాళ్ళు కూడా భయపడుకోకుండా, అపోహలు పెట్టుకోకుండా బయాప్సీ చేయించుకుంటే దాంతో మనకి కొంచెం క్లారిటీ వస్తుంది, ఎందుకు వచ్చింది ప్రాబ్లము, ఎప్పటి నుంచి ఉండిండొచ్చు ఈ ప్రాబ్లము, ఏ మందులు పెడితే తగ్గుతుంది, ఎన్ని రోజులు మందులు వాడాలి, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా వాళ్ళ భయాల్ని తీర్చడానికి బయాప్సీలో వచ్చే రిపోర్ట్ని బేసిస్ మనం కొద్దిగా వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ డాక్టర్, మెజారిటీ కేసెస్లో అంటే స్టేజెస్ పెరిగే కొద్దీ మాత్రమే ఏదో ప్రాబ్లం ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటారు? ముందుగా మనమే ఎందుకు డిటెక్ట్ చేసుకోలేము? ఇది యూజువల్గా మనకి ఏదైనా సమస్య బయటికి కనిపిస్తేనే ముందుకు వస్తున్నారు టెస్టులు చేయించుకోవడానికి. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు వేరే అవయవాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతూ ఉంటే బయటికి కనిపిస్తున్నాయి సిమ్టమ్స్ రావడం. అన్ఫార్చునేట్లీ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్లో ప్రతి కిడ్నీలో ఒక 10 lakh ఫిల్టర్స్ ఉంటాయి కిడ్నీని ఫిల్టర్ చేయడానికి, మన కాఫీ ఫిల్టర్ లాగా. సో అన్నీ లైక్ మనకు ప్రకృతి ఇచ్చిన వరం అది, 2 కిడ్నీలు ఉండడము, ఇన్ని లైక్ ఒక్కొక్క కిడ్నీలో 10 lakh ఫిల్టర్స్ ఉండడం. సో కొన్ని ఫిల్టర్స్ చెడిపోయినా కూడా మిగతా ఫిల్టర్స్ ఆ పని చేయగలుగుతున్నాయి కిడ్నీ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి. సో 50% ఆఫ్ ద ఫిల్టర్స్ అంటే ఒక కిడ్నీలో 10 lakh ఫిల్టర్స్, ఇంకో కిడ్నీలో 10 lakh ఫిల్టర్స్, 2 కలిపి 20 lakh ఫిల్టర్స్. ఇందులో 10 lakh ఫిల్టర్స్ డ్యామేజ్ అయిన తర్వాతనే ఈ కిడ్నీలు పనిచేయడం మీద ప్రభావం పడుతుంది. అందుకే ఎర్లీ స్టేజెస్లో ఎక్కువ తెలియదు మనకి. సో అది ఒక రకంగా మనకు ప్రకృతి ఇచ్చిన వరం అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ. సో అందుకే ఈ కిడ్నీ జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉండేవాళ్ళు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఈ 3 టెస్టులు, సింపుల్ టెస్టులు, ఒక క్రియాటిన్ టెస్టు, ఒక అల్ట్రాసౌండ్, ఒక మూత్ర పరీక్ష చేయించుకుంటే ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏ స్టేజ్లో కనుక ముందే తెలుసుకోగలిగితే వాళ్ళకి థ్రెటన్ తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మన దగ్గరికి ఎక్కువ మంది వాపులు వచ్చేసి, ఆయాసం వచ్చేసేసి
స్టేజ్ 5లో వస్తున్నారు డాక్టర్ దగ్గరికి, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి. అంటే వాళ్ళ కిడ్నీలు ఆల్రెడీ 90% డ్యామేజ్ అయ్యి క్రియాటిన్ 6, 7 ఆ స్టేజ్లో వచ్చి, సార్ ఎలాగైనా డాక్టర్ గారు మాది 2 కిడ్నీలు బాగా చెడిపోయాయి, ఎలాగైనా చేసి దీన్ని మా కిడ్నీలు మళ్ళీ బాగు చేయడానికి చూడండి అని అడుగుతూ ఉంటారు పేషెంట్. వాళ్ళు ఆల్రెడీ చాలా కష్టాల్లో ఉంటారు. మనం కూడా ఈ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి రివర్స్ చేయలేము అన్ఫార్చునేట్లీ. సో అటువంటప్పుడు వీళ్ళు కనుక ఫస్ట్ స్టేజ్ ఆర్ అట్లీస్ట్ సెకండ్, థర్డ్ స్టేజ్లో కనుక పసిగట్టగలిగితే ఉంది అని చెప్పి, లైక్ క్రియాటిన్ తొందరగా చేయించుకోవడం, రెగ్యులర్గా చేయించడం, ఈ స్టేజెస్లో కనుక మనం పసిగట్టగలిగితే త్వరగా స్టేజ్ 5కి వెళ్లకుండా ఆపడానికి కొత్త రకం మందులు వచ్చాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాం మనం, డయాబెటీస్ వల్ల వచ్చిన CKD. ఇందులో కనుక మనం థర్డ్ స్టేజ్లో కనుక్కోగలిగితే SGLT2 ఇన్హిబిటర్స్ అని, ACE ఇన్హిబిటర్స్ అని కొన్ని మందులు పెట్టి కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్లో పోకుండా కూడా వెళ్ళకోకుండా ఆపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఈరోజు కిడ్నీ సమస్యలు, వాటి ట్రీట్మెంట్ వివరాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.